ఇక భాగ్యనగరంలో లష్కర్ బోనాలకు సమయం సమీపిస్తోంది. 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు భక్తులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పోతురాజును అమ్మవారి తమ్ముడిగా విశ్వసిస్తారు. 15 రోజుల ముందు నుంచే వాళ్ళు నిష్ఠతో ఉంటారు. శ్రీనివాస్ పోతరాజుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెట్రో టీవీ. సో తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలా విశిష్టత ఉంటుంది. సో అందులో సికింద్రాబాద్ బోనాలు అంటే ఎంతో విశిష్టమైన బోనాలు, ఎన్నో లక్షల మంది వచ్చి విచ్చేసుకునే బోనాలు ఉంటాయి. సో ముఖ్యంగా బోనాలలో పోతురాజుకుండే ఆ విశిష్టత అది చాలా వేరే అనమాట. సో ఈరోజు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ పోతురాజు గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి పోతురాజు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, పోతురాజు వేషం ఎందుకు వేస్తారు, సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు రాయకుంట శ్రీనివాస్ అండి. నేను బన్సలాల్పేటలో ఉంటాను. నేను అమ్మవారికి 15 సంవత్సరాల నుంచి పోతురాజు వేస్తున్నాను. పోతురాజు అంటే ఏంటండి? అమ్మవారి తమ్ముడు. అమ్మవారి బోనాలకు అమ్మవారి నైవేద్యానికి రక్షకుడు అనమాట. దుష్టశక్తులు ఆశ పడకుండా మేము ముంగడుండి నడుస్తాము. పోతురాజు అందరూ వేసుకోవచ్చా, కొంతమంది మాత్రమే వేసుకోవచ్చా? అందరంటే అందరూ ఏమి కాదు, దానికి నియమ నిష్టం ఉంటాయి, వాళ్ళే వేయాలి. పోతురాజు వేస్తారు కదా, సో బోనాలు తీసినప్పుడు అమ్మవారికి ముందుగా నడుస్తారు అనమాట పోతురాజు. అయితే ఎందుకు నడుస్తారు ఆ విధంగా? అమ్మవారి ముందుండి మేము నడిపిస్తాము అమ్మవారి వెనుక. బోనాలకు వచ్చే భక్తులకు మీ సందేశం ఏంటి? అమ్మవారి ఆజ్ఞ ఎప్పుడు ఉంటుంది. అమ్మవారి నమ్ముకుంటే ఏదన్నా కలుగుతుంది, మీ కోరికలు తీరుతాయి అమ్మవారిని నమ్ముకుంటే. మీ చేతిలో ఈ శరణకోళలు ఉంటాయి కదా, వీటి ప్రాధాన్యత ఏంటి, ఎందుకు వాడతారు ఇవి? ఈ అమ్మవారి ఇచ్చినది మాకు రక్ష. వీటితోనే మేము దుష్టశక్తిని వెళ్ళగొడతాము. ఏమన్నా వచ్చినాయి అమ్మవారు ఇచ్చినవి ఇవి మాకు. గావ పడతారు కదా, సో గావ పట్టడం అంటే ఏంటి, ఎందుకు పడతారు, వాటి అర్థం ఏంటి? అమ్మవారి గావ పట్టడం అంటే అప్పుడు ఆటలు దున్నపోతులను పడుతుండే, ఇప్పుడు మేము సూరకాయతో పడుతున్నాం. పోతురాజుకు ఉండాల్సిన నియమ నిబంధనలు ఏంటి? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ అమ్మవారికి ఇక్కడ కాబట్టి నేను 15 సంవత్సరాలు అవుతుంది. పోతురాజు చేయాలంటే మీకేమైనా నిబంధనలు ఉంటాయా? ఉంటాయి కదా. ఏముంటాయండి? మేము పొద్దున్నే పాలు తాగేసి ఒక 2 అరటి పళ్ళు తినేసి వస్తాము. అమ్మవారికి ఒక్కబొత్తతో వేస్తాము. మీరు ఇక్కడే వేషధానం వేస్తారా, హైదరాబాద్లో అంటే అన్ని? ఇక్కడనే వేస్తాను నేను, సికింద్రాబాదే. ఖాళీ అమ్మవారికే వేస్తాను నేను, బయట ఇక్కడే నేను. అమ్మవారు అంటే పోతురాజుల పైన అమ్మవారు ఆవహిస్తారు అన్నట్టుగా కూడా మనం వింటాము. లేదు, అమ్మవారు ఆవహించదు. పోతురాజు వస్తాడు, అమ్మవారు రాదు. పోతురాజు ఉంటాడు మా మీద. అందరికీ వస్తారా? అందరికీ రాదు, నియమ నిష్టంతో ఉన్న వారికే వస్తుంది. సో పోతురాజు వేయాలంటే అంటే ఎట్లా వేయాలి? మీకు గురువు గారు ఉంటారా? అసలు ఉంటాడు, మా గురువు ఉంటాడు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇస్తాం మేము. మీకు పోతురాజు వేషధరణ వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మేము ఫ్రెండ్షిప్లో చేసినాము. మా ఇంటికాడ ఒక గుడి ఉంది, ఆ ఫ్రెండ్షిప్లో మా ఫ్రెండ్స్తోనే చేసినాము, మా ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో.